మనకు కష్టాన్ని కలిగించే సంఘటనలు మనం మర్చిపోతూ ఉంటాము. దేవుడు మన జీవితంలో సంతోషాన్ని కలిగించే కార్యాలు ఆయన చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథము 43వ అధ్యాయం. బైబిల్ ఉండే బిడ్డలు తీయండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాలు. యెషయా 43, పేజీ నెంబర్ 605. 43, 18, 19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను ఈ వాక్యంలో అక్కడక్కడ తప్పులు చదివాను, ఈసారి కరెక్ట్గా చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. బైబిల్లో చెప్పబడిన ఈ శ్రేష్టమైన మాటలు ఇవి నాకే ప్రభువు చెప్పాడు అనుకోవాలి. నీవు ఈ మాటలు నాకే ప్రభువు చెప్పాడు అనుకోవాలి. ఎవరో నిలబడి ఒక ఉపదేశం చేస్తున్నారు అని అనుకుంటే అసలు ఈ మాటలు నీకు ఏమాత్రము ఉపయోగకరంగా ఉండవు. జాగ్రత్తగా నాతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు అని ఎవరైనా మనతో మాట్లాడేటప్పుడు ఆ మాటల్ని జాగ్రత్తగా విని వాళ్ళకు ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటాం, జవాబిస్తూ ఉంటాం. మనతో మాట్లాడకుండా పక్క వారితో మాట్లాడితే మనం దాన్ని అంతగా పట్టించుకో. చాలా పర్యాయాలు దేవుని యొక్క మాటలు నాకే అని అనుకోలేదు. మనం ఆ రీతిగా అనుకోలేదు కాబట్టి ఆ మాటలు నా జీవితంలో పని చేయలేదు. ఆ మాటలు నాకే అనుకుంటే ఆ మాటలు నీ జీవితంలో పని చేయడం ప్రారంభిస్తుంది. దేవుని మాటలు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాయి. ప్రభులు వారు చూడండి, వెలుగు కలుగుగాక అన్నాడు. ఆ వెలుగు ఎక్కడుందో మనకు తెలియదు. వెంటనే ప్రభువు చెప్పిన మాటను బట్టి ఆ ప్రదేశం అంతా కూడా, మీకు అర్థం అవ్వాలంటే ప్రపంచమంతా కూడా ఒకేసారి వెలుగు వచ్చేసింది. అంటే దానికి ముందు ఏముంది? దేవుడు తన మాట్లాడక మునుపు ఈ ప్రపంచం అంతా కూడా చీకటిగా ఉందని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను అని చెప్పి భూమి నిరాకారముగాను, భూమి అగాధ జలముల మీద, భూమి నిరాకారముగాను శూన్యముగాను అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండెను, దాని మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని చెప్పి ఇప్పుడు దేవుడు అంటున్నాడు వెలుగు కలుగుగాక అని. ఆ మాట అంటూనే ప్రపంచం అంతా ఉన్న చీకటి ఆ ఒక్క మాట విని ఒక్కసారి వెలుగైపోయాది. దేవుని మాట ఎంత గొప్పదో. మన జీవితంలో ఒకవేళ అలాంటి చీకటి తనం మనకు ఉండొచ్చు. అంటే చీకటి అంటే బాధ, చీకటి అంటే రోగం, చీకటి అంటే సమస్యలు,
చీకటి అంటే సంతోషం లేని జీవితాలు. ఇలాంటి చీకటి మనల్ని ఆవరించి ఉండొచ్చు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట జాగ్రత్తగా వింటే ప్రభుల వారు ఆ రోజున నిరాకారము, శూన్యము, అగాధ జలముల మీద చీకటితో మాట్లాడినట్టు మనతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా వింటే చీకటి ఒక్కసారిగా వైదొలిగిపోయి మన జీవితాల్లో వెలుగు ప్రకాశించడం ప్రారంభమైపోతుంది. ఒకప్పుడు నేను కూడా చీకటి సంబంధే. అందరూ అనుకుంటున్నట్టుగా నేను కూడా మనుషుడు చేసే తప్పులన్నీ చేస్తూ వచ్చాను. తెలియక అట్లే చదువుకున్నాను, అట్లే ఉద్యోగం చేశాను, అట్లే పెళ్లి చేసుకున్నాను. అయితే ఒక్కసారి ఒక పెద్ద కూడికలు జరిగేటప్పుడు వెళితే ఆ దైవజనుడు చెప్పే మాటలు వింటూ ఉంటే నాకే అనిపించేది ఆయన చెప్పేవన్నీ నా గురించే అనిపించేది. ఎందుకు అనిపించేది అంటే ఆ మాటల్ని నేను జాగ్రత్తగా వింటూ ఉన్నాను కాబట్టి. ఆ మాటల్ని జాగ్రత్తగా వింటూ ఉంటే ఆ మాటలు నాకే అనిపించాయి. ఆ మాటలు వింటుంటే ఎందుకో నాకు తెలియకుండా నా గుండె దడదడ కొట్టుకుంది. రెండవది, ఎందుకో నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంది. నా దగ్గర ఎవరూ లేరు, జనం మధ్య నేను లేను, దూరాన కూర్చున్నాను. ఏడుపు వస్తూ ఉంటే గట్టిగా ఏడుపు బిగబెట్టుకున్నాను. అయితే నా వల్ల వీలు కాలేదు, గట్టిగా ఏడ్చాను, ఏడుస్తూనే ఉన్నాను. ఈలోపుగా ఆ దైవ సేవకుడు ఒక మాట చెప్పాడు. ఈరోజు ఎవరైనా మీ జీవితాన్ని ప్రభుల వారికి సమర్పించుకుంటారా? దయచేసి ముందుకు రండి అని అన్నాడు. ఆ మాట కూడా నా గురించే చెప్పినట్టు అనిపించింది. వెళ్ళటానికి భయం అనిపించింది, కానీ పదే పదే ఆయన అన్నాడు, ఈరోజు ఎవరైనా మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారా? ముందుకు రండి అని. మీరు నమ్మండి, నాకు తెలియదు, అయినా నాకు తెలియకుండానే ఆ ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళినా. జనంలో నేను కూర్చోలేదు, సిగ్గుకని ఎక్కడో చీకట్లో కూర్చున్నాను. ఆ జనం మధ్యన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడ ముందు ఆ స్టేజ్ ముందు పడి దొర్లుతూ, ప్రభు నేను పాపిని, ప్రభా నేను పాపినని భయంకరంగా ఏడ్చాను. ఆ మట్టిలో దొర్లుతూ ఉన్నాను. ఆ కూటంలో మా భార్య కూడా ఉంది. జనమంతా పోగైపోయారు, మా భార్య కూడా ఉంది. నేను ఏడుస్తూ చెప్పిన మాట, నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభువా అని. దేవుని మహాకృప, ఆ దైవ సేవకుడు వేదిక మీద నుండి క్రిందికి దిగి మట్టి అయిపోయాయి, షర్టు ప్యాంటు అన్నీ. ఆయన గట్టిగా తన గుండెకు హత్తుకొని, భయపడద్దు తమ్ముడు, దేవుడు నీతో మాట్లాడాడు, నీ పాపాలన్నీ క్షమించాడు తమ్ముడు, ధైర్యంగా ఉండు, భయపడద్దు, ధైర్యంగా ఉండమని. ఆ మాటలకు నాకు అర్థం తెలియదు, కానీ ఆయన చెప్పిన మాటలు. కొద్దిసేపు అయినాక నాకు ఆ దడ పోనే లేదు. ఏడుపు ఆపాను, కానీ శరీరం అంతా వణికిపోతూ ఉంది. ఆయన గట్టిగా నన్ను పట్టుకొని ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈరోజు ఈయనలో కలిగిన మార్పు ఇంకెప్పుడు ఆ మార్పు ఇతనిలో నుండి తొలగకుండా ఈ బిడ్డ నీ కొరకు జీవించాలి స్వామి, దయచేసి ఈ బిడ్డని మీరు మార్చుకోండి అని ఆ మాటలు నాకు గుర్తున్నాయి. ఈ బిడ్డను మార్చుకోండి అని చెప్పాడు. దయచేసి గమనించవలసిన విషయం, ఆ మాటలు గుర్తున్నాయి. ఆ రోజు నాకు అర్థమైంది, ఆయన బోధించే బోధ నాకే అని నేను అర్థం చేసుకున్నప్పుడు, నేను 30 సంవత్సరాలుగా ఉన్న చీకటి దేవుని మాట
నాలో ఉన్న చీకటి ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోయాది. పాపం అనే చీకటి బయటికి వెళ్ళిపోయాది. ఎన్నో పనికిరాని చేష్టలు, పనికిరాని మాటలు, పనికిరాని ప్రవర్తన అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి. ఆ రోజు ప్రభువు చెప్పినట్టుగా చీకటిని చూసి వెలుగు కలుగుగాక అన్న మాట ఈ ప్రపంచానికి ఎలాగ వెలుగునిచ్చాదో నా జీవితంలో కూడా ఆయన మాటను జాగ్రత్తగా వినడం వలన నాలో ఉన్న పాపమనే చీకటి ప్రక్కకి వెళ్ళిపోయా. ఆ రీతిగా ప్రభుల వారు మాట మనం జాగ్రత్తగా వింటే మీ జీవితాల్లో ఉన్న చీకటి కూడా పోతుంది. రెండవది, నాకు వెన్నుపూస కార్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్ అయి దరిదాపు ఒక 2 అంటే 20-30 అడుగుల లోతులో ఉండే కాలువలో పడిపోయింది. నా వెన్నుపూస విరిగిపోయింది. 2 సంవత్సరాలు నేను హాస్పిటల్లో ఉన్నా. 2 ఆపరేషన్లు నాకు అయినాయి. డాక్టర్లు అన్నారు ఈ ప్రయోజనం లేదు, ఒక 5 సంవత్సరాలు ఒక బల్ల మీద పడుకుంటే తప్ప ఆ వెన్నుపూస సెటరేట్ అవ్వదని చెప్పి అన్నారు. అప్పటికే 2 సంవత్సరాలు అయ్యారు. ఇంకొక 5 సంవత్సరాలు అన్నారు. అప్పుడు కూడా నేను నా భార్య ఏడ్చి ప్రార్థన చేస్తే నమ్మండి, 5 మాసాల తరువాత ఒక మధ్యరాత్రిలో ప్రభు నాతో మాట్లాడాడు. రాజశేఖర్, నా పని కొరకు నిన్ను సిద్ధపరిచాను, లే నడువు అని చెప్పి అన్నాడు. 2 సంవత్సరాలైంది కాళ్ళు ఇట్లా మెదిపి శవంలాగా పడుకో ఉండేవాడిని. ప్రభు ఆ మాట చెప్తే నేను అనుకున్నాను ఇది నా భ్రమ అని. అప్పుడు నిద్ర కూడా సరిగా వచ్చేది కాదు. ప్రభు అన్నాడు, రాజశేఖర్ లే, నా పని కొరకు నిన్ను సిద్ధపరిచాను అని. నేను ఆ మాట పదే వింటూ నాకు అనిపించింది ఏమిటంటే, మొదట కాలు కదిపి చూద్దాము అని ఆ పాదాన్ని ఇటు అటు కదిపాను, నొప్పి లేదు. కాలు చిన్నగా మడుచుకున్నాను, నొప్పి లేదు. 2 కాళ్ళు మడుచుకున్నాను, నొప్పి లేదు. నేను పక్కకు తిరిగి 1.5 అవుతుంది. ఎప్పుడు వెళ్ళకిలా శవంలాగా ఉండేవాడిని. గడ్డమంతా పెరిగిపోయింది, జుట్టంతా పెరిగిపోయింది. ఎవరైనా నన్ను చూస్తే భయపడే రీతిగా నేను మారిపోయాను. చిన్నగా పక్కకు తిరిగాను, నొప్పి లేదు. దేవుని అద్భుతమైన కృప. వైద్యులు చెప్పారు 5 ఏండ్లు ఆ పడక మీద పడుకోవాలని. 5 మాసాలు దేవుని దగ్గర ఏడిస్తే ప్రభు పేరు పెట్టి పిలిచి, లే, నా పని కొరకు నిన్ను సిద్ధపరిచానని ప్రభు చెప్పాడు. ఆ మధ్యరాత్రిలో నేను లేచి గోడ పట్టుకొని నడవడం ప్రారంభించాను. ఆ సంతోషానికి తట్టుకోలేక గట్టిగా హల్లెలూయా హల్లెలూయా అని గట్టిగా అరుస్తూ నేను ప్రభుని స్తుతిస్తూ గోడ పట్టుకొని నడుస్తూ ఉంటే నా భార్య పిల్లలు మందిరంలో పడుకో ఉండేవాళ్ళు. ఏమైందో ఏమోనని పరిగెత్తుకుంటూ వచ్చి చూసి, ఈయనకు సాగు కలేమో వచ్చింది, లేవకూడని వాడు లేచేసి నడుస్తూ ఉంటాడని మా భార్య కూడా గట్టిగా ఏడ్చింది. ఆ మధ్యరాత్రిలో ఎవరు మమ్మల్ని పలకరించే వాళ్ళు లేరు. మా భార్య అడిగింది, నడుస్తూ ఉండవేందని. దేవుడు చెప్పినాడు నడవమని అని. మా భార్య కూడా గట్టిగా స్తోత్రం చెప్పింది. నాకు 3 బిడ్డలు లేచి మమ్మల్ని అట్లా బిత్తరపోయి చూస్తూ ఉన్నారు మధ్యరాత్రుల్లో. 2 సంవత్సరాల క్రింద నడిచిన నేను 2 సంవత్సరాల తరువాత ఈ పాదం భూమి మీద పెట్టేకి ప్రభు సహాయం చేసినాడు. దేవుడు ఎంత మంచోడంటే ఆయన మాట వింటే
చీకటి ప్రక్కకు తొలగిపోయినట్లు ఆయన మాట విని నా పాపం అనే చీకటి ప్రక్కకు వెళ్ళిపోయాది. ఆయన మాట విని వైద్యులు చెప్పారు, ఈయన నడిచేదే కష్టం, 5 సంవత్సరాలు పడుకోవాలి చెక్క బల్ల మీదనని. అటువంటిది ఆయన మాటకు లోబడి ఏడుస్తూ ఉంటే 5 మాసాలకి ఆయన లేపి నడువు అని అన్నాడు. నడక నేర్పించాడు ఆయన తిరిగి. దేవుని మహాకృప. ఈరోజు నిలబడ్డానంటే ఆయన మాట ద్వారా వచ్చిన శక్తే. నరాలు, కండరాలు, ఎముకలు, కీళ్ళు, మూలుగాలు వీటన్నింటిలో కూడా ఆయన శక్తి ప్రవేశించింది. కాబట్టే మీ ఎదుట నిలబడటానికి ప్రభు సహాయం చేశాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట వినండి. ఆయన మాటకున్నటువంటి శక్తి ప్రపంచంలో దేనికి లేదు. మీ ఊరు ఎమ్మెల్యే మాట్లాడితే ఈ ఊరు ప్రజలు వింటారు, భయపడతారు. అయితే ఈ ఊరు ఎమ్మెల్యే, అమ్మా ఇట్లు చూడమ్మా, ఎవరు మీ ఇంటి ఆయన, ఎవరిని చూస్తూ ఉండేది? దేవుని మాటలు వినాలమ్మా. ఇందాక నిద్రపోతువే, మేలుకుంటివే, ఇప్పుడు ఎవరినో చూసుకుంటా ఉండవు. తప్పు కదమ్మా. అమ్మ భర్త ఎవరు ఈ పక్కన? ఆ ఎల్లో జాకెట్ ఆమె భర్త ఎవరు? నువ్వా? ఎవరు లేరంట. ఎవరిని మాటలు చూసి నవ్వుకుంటా ఉన్నావు? నీకేమన్నా మెంట్లా? వినుమా. ఇదే దేవుని మాట వినకపోతే చీకటి వచ్చి ఆవరిస్తుంది. మనలో ఉన్న చీకటి తొలగిపోవాలంటే ప్రభు మాట జాగ్రత్తగా వినాల. వినేటప్పుడు కూడా నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడని వినాల. ఏదో అయ్యగారు ప్రసంగం చేసుకుంటా ఉన్నారంటే గాలికి పోయినట్లుంటాయి ఆయన మాటలు. ఆ రీతిగా ఉండకూడదు. దేవుని కృపను బట్టి నా రోగం కూడా ఆయన మాట వింటే పూర్తిగా తొలగిపోయేది. ఆయన మాట వినడం వలన దేవుడు ఇంకా నా జీవితంలో చాలా కార్యాలు చేశాడు. ఎన్నో చెప్పగలను. దేవుని మాట విని లోబడితే ఎక్కడైనా ఉండు, ఎప్పుడైనా కానీ దైవ సేవకులు మీతో మాట్లాడేటప్పుడు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అనే ఆలోచన కలిగి మనం జాగ్రత్తగా కూర్చోవాలి. అప్పుడే ప్రతి వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎవరో నా మీద చేయి పెట్టాలి, ఎవరో నా కొరకు ప్రార్థించాలి, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళాలి, ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళాలి అని కాదు. కానీ ప్రభువే నీ దగ్గరికి వాక్య స్వరూపిగా వచ్చాడు. ఆయనకు లోబడితే చాలు. వాక్య స్వరూపిగా వచ్చాడు. ఆయనకు లోబడితే చాలు. ఆయనే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దయచేసి నా మాటలు అర్థమవుతూ ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్దాం. అమ్మా, నీ 2 బిడ్డల్ని తీసుకొని, అంటే నీ 2 బిడ్డల్ని తీసుకొని బయట పోయి ఆడించుకో. ఆ చుట్టూ ఎవరు వినలే వాక్యం. నువ్వు పోతావా? నాకు ఇస్తే నేను పోతాను, నువ్వు వచ్చి ప్రసంగం చేతువా? ఎవరు ఆ పక్కన వినలే వాక్యం. బయట కుర్చీలు ఉన్నాయి, అక్కడ పోయి ఆడించుకో. పోవా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అక్కడ ఎవరైనా పాస్టర్ ఉంటే ఈ చిన్నపిల్లలు రోడ్లోకి పోకుండా కొంచెం పాస్టర్ గారు జాగ్రత్తగా చూసుకోండి. ఈ చిన్నపిల్లలు వస్తారు. పాస్టర్ గారు ఎవరైనా ఉంటే రోడ్లోకి చిన్నపిల్లలు పోకుండా జాగ్రత్తగా చూసుకోండి. సరేనా? ఎవరైనా ఉన్నారా? ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే,
మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. నిన్న ఏం జరిగిందో, మొన్న ఏం జరిగిందో, అంతకు మునుపు ఏం జరిగిందో, 6 మాసాల కిందట ఏం జరిగిందో, ఏడాది కిందట ఏం జరిగిందో వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు. ఎందుకంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఇంత దుఃఖం వచ్చేస్తుంది. నాకు అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, భర్త కొట్టినాడు, అత్త తిట్టింది, వ్యాపారంలో నష్టం జరిగింది, ఉద్యోగంలో మా పై ఆఫీసర్ ఇట్లా అన్నాడు, నా వ్యవసాయం పాడైపోయింది, ఇలాగా కష్టపడి నేను సంపాదించిన సొమ్ము నాకు ఉపయోగం లేకుండా అయిపోయింది, ఎట్లా వచ్చిందో ఎట్లా వెళ్ళిపోయిందో తెలియడం లేదు. ఎంతో దుఃఖము మనకు ఉంటుంది. ఆ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం బ్రతికితే, లేక మనం ఏడిస్తే, ప్రభు సన్నిధానంలోకి వచ్చి ఏడిస్తే దాన్ని ఏమంటారంటే శరీరానుసారమైన దుఃఖము అని అంటారు. నిన్న జరిగిన కష్టం కానీ నష్టం కానీ ఈరోజు దాన్ని జ్ఞాపకము చేసుకోకూడదు. రే ఇచ్చిన ఈరోజు దాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు, పో పో, ఈరోజు దాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకంటే ప్రభు ఒక మంచి మాట చెప్పాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను నన్ని. ఈ బిడ్డ తల్లి ఎవరు? ఈ బిడ్డ తల్లి ఎవరు? బాడుకు తెచ్చుకున్నావా? ఆ బిడ్డ తల్లి ఎవరు? ఆయమ్మ చెప్పడం లేదే, నువ్వే కదా తల్లి. వాడు నీతో వచ్చినాడా? వానంతటా వాడే వచ్చినాడా? నీతో వచ్చినాడు కదా. దేవుడు కూడా అంటాడు, యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉంటానని. నీ బిడ్డ నీతో ఎట్లుంటాడో, నీ బిడ్డ నీతో ఎట్లుంటాడో దేవుడు కూడా నీతోనే ఉంటాడు. వాడిని రోడ్లో వదిలిపెట్టి నువ్వు వచ్చేస్తే కొంతసేపటికి వాని జ్ఞాపకం వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి నీ దగ్గరే కూర్చుంటాడు. ఇక్కడ ఎవరైనా మంచిగా ఉంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చోడు. వాడికి అమ్మ నువ్వు. రీతిగా ప్రభు అంటాడు మనతో, నిజంగా మనం ఎటువంటి వారమో, తెల్లగా ఉన్నామో, నల్లగా ఉన్నామో, చదువు ఉందో లేదో, ఉద్యోగం ఉందో లేదో, డబ్బులు ఉన్నాయో లేవో, అది లోకం ఆలోచించే ఆలోచన. దేవుడు ఆలోచించే ఆలోచన ఏమిటంటే, నా మాట నువ్వు వింటున్నావు, మునుపు జరిగినవన్నీ కూడా మర్చిపో, వాటిని నువ్వు జ్ఞాపకము చేసుకోవద్దు. ఎందుకు జ్ఞాపకం చేసుకోకూడదు ప్రభువా అంటే, నేను నీతో కూడా ఉన్నాను కాబట్టి, నీతో ఉండే నన్ను జ్ఞాపకం చేసుకోనకుండా ఆ రోజు ఇట్లా జరిగింది, ఈరోజు ఇట్లా జరిగిందని నా ఇంట్లోకి వచ్చి అటువంటి ఏడుపు ఏడవద్దు అని ప్రభు చెప్తున్నాడు. మనం ఎవరింట్లోకి వచ్చామో, ఎవరింట్లోకి వచ్చామో? యేసు ప్రభు ఇంట్లోకి. దేవుడు అనద్దండి, అయ్యప్ప ఇప్పుడే దూకుతాడు దీంట్లోకి. ఎవరింట్లోకి వచ్చామో అన్నా చెప్పండి, ఎవరింట్లోకి వచ్చినామో? నోరు తెరిచి చెప్పాలన్నా, ఎవరింట్లోకి వచ్చినామో? యేసై ఇంట్లోకి వచ్చినాము. కాబట్టి యేసై ఏమంటాడు తెలుసా? యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. ప్రభు నువ్వు అనొచ్చు, నాదంతా అయిపోయింది, 70 సంవత్సరాలు నాకు ఈ కాలు పని చేయదు, చెయ్యి పని చేయదు, నాతో ఆయన ఆడుంటాడని. నీతోనే ఉన్నాడు ఆయన. నేను చిన్న పిల్లోడిని, అసలు నాకు నా చదువు కూడా రాదు, అమ్మతో పాటు వచ్చినాను, నాతో ఏమిటికుంటాడంటే చిన్న పిల్లోనితో కూడా ప్రభు ఉంటాడు. దేవుడు ఆయన ఇంట్లోకి తీసుకొచ్చిన నీతో ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఒకసారి మీరు ఆలోచించాలి, నాతో ఇప్పుడు ప్రభు ఉన్నాడు కాబట్టి నేను గతంలో జరిగిన వాటిని ఎప్పుడు ఆలోచించకూడదు. నేను ఆలోచించాల్సింది నాతో ఉంటానని చెప్పిన యేసయ్య ఉన్నాడా లేడా అని ఆలోచించాలి.
నాతో ఉంటానని చెప్పిన యేసయ్య నాతో ఉన్నాడా లేడా అని ఆలోచించాలి. ఆయన నీతో పాటు ఉంటే జీవితంలో ఎప్పుడూ జరిగిపోయిన వాటిని గురించి ఆలోచించవు. బైబిల్ సెలవిస్తారు చూడండి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. పూర్వకాలము సంగతులు అంటే పోయిన ఏడాది జరిగిన సంగతులు, అంతకుముందు జరిగిన సంగతులు దయచేసి తలంచుకొనకుడి అని చెప్తాడు. ఎందుకు ప్రభువా అని అడిగితే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. నీతో పాటు ఉండే దేవుడు పాత దినాల్లో జరిగిన అవమానాలు కానీ, నిందలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ అన్నీ మరిచిపోయి నీతో పాటు ఉంటానని చెప్పిన యేసయ్యని జ్ఞాపకం చేసుకొని, ఆయన నాతో ఉన్నాడా లేడా అని పరీక్ష చేసుకుంటూ ప్రభువు లేడనిపిస్తే, ఎందుకు ప్రభువు నాతో లేడు అని తెలుసుకొని ఆ తప్పితాన్ని వదిలిపెట్టి ప్రభుని నా దగ్గరికి చేర్చుకుంటే, ప్రభు అంటాడు, నేను ఒక నూతన క్రియని చేయుచున్నాను. ఆయన నీ దగ్గరుంటే నీ జీవితంలో ఒక క్రొత్త క్రియని ఆయన చేస్తానంటాడు. చూడండి, మన ఆలోచన, మనిషి ఎప్పుడు కొత్తవి ఎదురు చూస్తూ ఉంటాడు. బాగా వినాలి. ఒక కొత్త చొక్కా, ఒక కొత్త ప్యాంటు, కొత్త భోజనము, అన్నీ కొత్త స్థలానికి వెళ్ళాలి, లేకపోతే కొన్ని చూడాల్సిన సమాచారాలు చూడాలి, అన్నీ కొత్తవి మనుషుడు వెతుకుతూ ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే, మనమేమో కొత్త వాటిని లోకరీతిగా వెతుకుతుంటే ప్రభు అంటాడు, బాబు నువ్వు కొత్త వెతుకుతా ఉండవు, నన్ను నీ పక్కన పెట్టుకొని మొదట నీవు కొత్తవాడు కావాలి. ప్రభు నన్ను కొత్తవాడు కావాలని ఆయన నా పక్కన నిలబడి చెప్తాడు. ప్రభుకి నేను ఎటువంటి వాడు కావాలని ఆశ, నేను ఎటువంటి వాడు కావాలని ఆశ, కొత్తవాడు కావాలి అని. కొత్తవాడంటే ఇప్పుడు నేను పాతవాడిని, 30 సంవత్సరాలుగా పాపాలు చేసుకుంటూ పనికిరాని జీవితం జీవిస్తూ వచ్చాను. నేను పాతవాడిని. ప్రభువు నా జీవితంలోకి వచ్చిన తరువాత పాతవన్నీ పోయాయి. నేను క్రొత్తవానిగా ఆయన నన్ను తయారు చేశాడు. నన్ను కొత్తవానిగా తయారు చేశాడు. పాతవాడుగా ఉండేటప్పుడు అన్ని పిచ్చి పనులే. కొత్తవాడైన తరువాత ఇప్పుడు ఆ పనికి రాని పనులు లేవు. నేను మందిరానికి వెళ్ళేవాడిని, మందిరంలో పరిచర్య చేసేవాడిని, దైవ సేవకుల బట్టలు ఉతికేవాడిని, దైవ సేవకులకు కాళ్ళు నూకేవాడిని, ఆ మందిరం అంతా చిమ్మేవాడిని. ఆ కూటాలైన తర్వాత ఆ పాత్రలు అవన్నీ కూడా బాగా శుభ్రంగా కడిగేవాడిని. అప్పుడు హ్యాండ్ బోర్డ్స్ ఉండేవి. పెద్ద డ్రమ్ములకి హ్యాండ్ బోర్డ్స్తో నీళ్లు కొట్టి డ్రమ్ములన్నీ నింపేవాడిని. దరిదాపు చాలా పనులు చేసేవాడిని. పాస్టర్ గారు అనేవాడు, ఒకరోజు నేను కనిపించకపోతే రాజశేఖర్ రాలేదా, అందుకే ఈ పనులన్నీ ఆగిపోయినాయి అనేవాడు. అంటే అంతకుముందు దయ్యం కొలువు చేసేవాడిని. నేను కొత్తవాడైన తర్వాత దేవుని కొలువు చేసేవాడిని. ఎవరి కొలువు? కొలువు అంటే తెలుసా అంకుల్? కొలువు అంటే తెలుసా? మీసిన ఆన్ చేసుకోరా స్వామి, దయచేసి గమనించాల్సింది. కొలువు అంటే ఏంది మా పని అని. ఇప్పుడు దేవుని కొలువు చేసేవాడిని. అట్లా చిన్నగా దేవుని కొలువు చేస్తూ ఉంటే ప్రభు ఆయన కృప చూపెట్టి ప్రార్థన చేసుకునే అలవాటు నాకు దయచేసినాడు. వాక్యం చదివే అలవాటు దయచేసినాడు. ఉపవాసం ఉండే అలవాటు దయచేసినాడు. సహవాసానికి క్రమంగా వెళ్ళే అలవాటు దయచేసినాడు. వారం నాకుండే దాంట్లో కానుకిచ్చేకి అలవాటు చేసినాడు. మాసం నాకున్న దాంట్లో మా దైవ సేవకులకి 10% ఇచ్చి ప్రార్థన చేసుకునే అలవాటు నాకు దయచేసినాడు.
రాత్రుల్లో ప్రార్థన జరిగితే రాత్రి ప్రార్థనకు వెళ్ళే అలవాటు దయచేసినాడు. అలవాటు అని ఎందుకు అంటున్నానో తెలుసా? నేను నాతో పాటు ప్రభువు లేనప్పుడు చెడ్డవి ఎన్నో నాకు అలవాట్లో ఉండేటివి. బీడీ తాగేవాడిని, సిగరెట్ తాగేవాడిని. మాన్రా అంటే ఇవి ఒక అలవాటే అనేవాడిని. నీకు నిద్ర వస్తుంది చిన్న, నిద్రపోవద్దు. కాబట్టి ఆ చెడు అలవాట్లన్నీ పోయి ప్రభు నా దగ్గరుండి ఈ అలవాట్లన్నీ నేర్పించినాడు. తమ్ముడు వినుమా, ప్రభు ఈ అలవాట్లన్నీ నేర్పించినాడు. అవన్నీ ప్రభు నేర్పించినవే. నేను నేర్చుకుంటే మర్చిపోతాను, ప్రభు నేర్పించింది మర్చిపోను. ఇప్పుడు కూడా జార్జి పాస్టర్ గారు ఇదంతా తుడుసు అన్నాడు అనుకో, చీపురి ఎక్కడుంది అని అడగను. ఏది దొరకకపోతే నా చొక్కా ఇప్పేసి తుడుచుకుంటా ఉంటాను. ఎందుకో తెలుసా? ప్రభు నేర్పించిన అలవాట్లు ఇవి. ఇప్పుడు ఆ పాత్రలు కడుగు అంటే సోప్ ఎక్కడుంది, పీస్ ఎక్కడుంది అడగను. ఒకవేళ దొరకకపోతే నా చొక్కా ఇప్పేసి శుభ్రంగా కడిగేస్తాను. ఎందుకంటే దేవుడు నేర్పించిన అలవాట్లు కాబట్టి పోనే పోవు. హల్లెలూయా. పోనే పోవు అవి. దెయ్యము నాకు సిగరెట్ నేర్పించింది. దెయ్యం నాకు వేరే వాళ్ళని కొట్టించుకునేది నేర్పించింది. దెయ్యం వేరే వాళ్ళని జుట్టు పెరికేది, నా జుట్టు పెరికించుకునేది నేర్పించింది. వేరే వాళ్ళని తిట్టించుకునే అన్నీ నేర్పించింది. అది దిక్కుమాలింది. అంత ఊర్లో అంత తుప్పు అంటా ఉండ్రి. అయితే ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆ తుప్పు అంత రివర్స్ తీసుకొని లేచి దండం పెట్టే వాళ్ళు అయిపోయినారు. దేవుడు ఎందుకో తెలుసా? దేవుడు నేర్పించిన అలవాట్లు అవి మానుకోకుండా చేస్తూ ఉన్నారు. దేవుడు చూసి ఆయన నేర్పించిన అలవాట్లన్నీ జాగ్రత్తగా నేను పాటిస్తూ ఉంటే వాక్యం చదివేది కూడా నేర్పించినాడు. వాక్యంలో ఉండే సత్యాలు నేర్పించినాడు. వాక్యాన్ని బోధించేకి నేర్పించినాడు. ప్రార్థన చేసేకి నేర్పించినాడు. ఎన్ని అబ్బా ప్రభు నేర్పించినవి నాది. నిజంగా నా జోబీలు పట్టలేదు, నా బ్యాగు పట్టలేదు, నా సూట్ కేసు పట్టలేదు. నాయనో ఎన్ని నేర్పించినాడు ప్రభు. కుప్పలు నేర్పించినాడు ప్రభు. అవన్నీ నేర్చుకొని ఇట్లా ప్రజల ముందు నిలబడినప్పుడు దేవుడు ఏమేమి చెప్పినాడో నేర్పించినాడో అవన్నీ చెప్పేస్తా ఉంటాను. అవన్నీ చెప్తా ఉంటే చాలా మందికి ఆశ్చర్యమై నేను కూడా నేర్చుకోవాలి ఇవి అని అనిపిస్తుంది. అవునంటారా కాదంటారా? అవునా కాదా? మొద్దు మాకు మా అవునా కాదా? నిన్నే చూసి అడుగుతా ఉన్నాను, నువ్వేమో అదే అవునా కాదా? అవును. దయచేసి గమనించాల్సింది నేర్చుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ చెప్తా ఉంటే అంకుల్ సింహం తెరుస్తావేంది నోరు? విను, ఇవన్నీ చెప్తా ఉంటే నేర్చుకోవాలనిపిస్తుందా లేదా? చెప్పండ్రా, నేర్చుకోవాలనిపిస్తుందా లేదా? నేర్చుకోవాలి అని అనిపిస్తా ఉందంటే మీతో పాటు దేవుడు ఉన్నాడని దాని అర్థం. మీతో పాటు దేవుడు ఉన్నాడంటే, దేవుడు లేకపోతే నేర్చుకోవాలని అనిపించదు. దేవుడు లేకపోతే నేర్చుకోవాలని అనిపించదు. దేవుడు ఉన్నాడు కాబట్టి నీ మనసుకు ఆయన ప్రేరేపణ ఇస్తాడు. నువ్వు కూడా నేర్చుకో. ఆ శబ్దం నీ లోపల ప్రతిధ్వనిస్తుంది. నేర్చుకో. నువ్వు కూడా ఆయనకు నేను నేర్పించినాను, నువ్వు కూడా నేర్చుకో. నా కొరకు నువ్వు ఉపయోగపడాలి. నా కొరకు నువ్వు ఉపయోగపడాలి. నా పక్షంగా లోకంలో నువ్వు జీవించాలి అని ప్రభు నీతో పాటు ఉండి నీకు బోధ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ దైవ సేవకులందరూ అలాగే మారింది. దేవునికి స్తోత్రం. మన నాయకుడిని చూసి దైవ సేవకులు అలాగే మారారు. మన నాయకురాల్ని చూసి
అమ్మగారు చెప్పే మాటలు విని ఈ బిడ్డలందరూ అలాగే మారారు. మేము నేర్చుకోవాలి అనే ఆలోచన ఒక వ్యక్తికి ఎందుకు కలుగుతుందంటే వాళ్ళతో పాటు ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. మరి ప్రభు ఉంటే ఎక్కడున్నాడు చూపెట్టు నాకు అంటే అది నా వల్ల వీలు కాదు, కానీ ప్రభు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అంటే ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఎట్లున్నాడు అంకుల్? ఎట్లున్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడిప్పుడే వింటా ఉన్నాడు బ్రదరు. ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఏది ఆత్మ కూడా కనిపించలేదే? కనిపించదు, మనం అనుభవించవచ్చు. ఇప్పుడు పైన లైట్లు వెలుగుతా ఉన్నాయి, మీ అందరి మీద వెలుగుంది. ఆ వెలుగుని పట్టుకోండి చూద్దామా. కమాన్, ఆ వెలుగుని పట్టుకోండి. పట్టుకుంటావా? నువ్వు పట్టుకుంటావా? నీ క్రాప్ భలే ఉంది రచన. చుట్టూ చేను కోసేసి మధ్యలో చేను ఉన్నట్టుంది. వెరీ గుడ్. వాంది కూడా అట్లే ఉంది. పర్వాలే. మా చర్చిలో కూడా ఉంటే తిట్టి చేనంతా గోపించేసిన. ఇప్పుడు బాగుంది. ఈ చేను కూడా గోపిస్తాం. మధ్యాహ్నం లోపల చిల్లరిచ్చి పంపించి గోపించేస్తాం. దయచేసి గమనించాల్సి, దేవుని ఇల్లు చిన్న అట్లా రాకూడదురా. దేవుడు చూసి దుఃఖపడతాడు. నా బిడ్డ ఏంది ఎర్రోడు లాగా ఉన్నాడే అని. పిల్లెర్రోడు పెద్ద ఎర్రోడు లాగా ఉన్నారా మీరిద్దరు? ఉండండి. మధ్యాహ్నం పోయి చేను గోపించుకొని వచ్చేతురు. ఒరే దొంగోడా, నువ్వు కూడా తలదించుకొని ఉంటే నాకు కనిపిస్తుందా? నేనేం గుడ్డోడా? వినండి. ఆడబిడ్డలు చూడు ఎంత శుభ్రంగా ఉన్నారో. వెరీ గుడ్. చెప్పండి హల్లెలూయా. మీతో పాటు దేవుడు ఉన్నాడు. ఈ వెలుగుని ఎవరైనా పట్టుకుంటారమ్మా? పట్టుకోండి చూద్దాం. 10 రూపాయలు ఇస్తా. ఎక్కువ? రూపాయి ఇస్తా. అది కూడా ఎక్కువ. ఏమి పట్టుకోండి చూద్దాం. జార్జ్ పాస్టర్ గారు 10 రూపాయలకైతే నేను పట్టుకోను, 10,000 అయితే చెప్పు పట్టుకుంటాను. పట్టుకో అయ్య గారు, వెలుగును పట్టుకోండి. 10,000 ఇచ్చేసి వెళ్ళిపోతా దేవుడు పెట్టినట్లుగా. వీడు రెడీగా ఉన్నాడు. పట్టుకుంటావా? వెళ్ళరా రే, దొరుకుతారా మనకి? పట్టుకుంటారా మీరు? పట్టుకోలేరా? పట్టుకోలేము. మనతో నీతో ఉన్న ఆత్మస్వరూపైన దేవుణ్ణి కూడా పట్టుకోలేము. ఈ వెలుగుని అట్లా అనుభవిస్తూ ఉన్నాం. రే లైట్ వేసినారు, ఇప్పుడు బాగా కనిపిస్తూ ఉంది, అనుభవిస్తూ ఉన్నాం. లైట్ వేయకపోతే చీకటిగా ఉంటుంది, లైట్ వేస్తే వెలుగు వస్తుంది, అనుభవిస్తాం. రీతిగా నీ దగ్గరున్న ఆత్మ దేవుని అనుభవించవచ్చు నీవు. ఆత్మ దేవుడు ఎవరితో మాట్లాడుతాడో తెలుసా? నీ ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు. అది స్పెషల్. ఆత్మ దేవుడు నీ ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏం చెప్తాడో తెలుసా? ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ. రోమా పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయము 16వ వచనంలో పౌలు భక్తుడు ఆ రోమియోలకు ఒక మాట చెప్తాడు. 8వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతాను, మీరు వినాలి. చూడండి అమ్మా నాయనా, ఈ మాట వినండి. అక్కడ పౌలు గారు చెప్తారు, రోమాలో ఉండే సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ముందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పౌలు గారు బోధించే సంఘంలో చాలా మంది శరీరానుసారులుగా జీవిస్తూ ఉన్నారు. శరీరానుసారులు అంటే వాళ్ళతో దేవుడు ఉన్నాడు. అమ్మా, వాళ్ళతో దేవుడు ఉన్నాడు. ఉన్నా భర్త మీద తిరుగుబాటు చేస్తోంది ఒక ఆమె. ఏమని తెలుసా? అమ్మా వినండి, ఏమని తెలుసా? ఏందిరా నువ్వు చెప్పేది నాకు? రే అంటా ఉంది.
వాడంటా ఉన్నాడు, వచ్చాయి మందిరానికి పోతావు కదే, రే అంటావు నన్నని, డబుల్ రే అంటారే, నువ్వు రే, మీ నాయన రే అని అంటా ఉంది. పాపం పౌలు గారి దగ్గరికి వచ్చి మొగుడు అన్నాడు, సార్ అది ఉపవాసాలు ఉంటుంది, ప్రార్థన చేస్తుంది, నన్ను రే అంటుంది సార్. అవునా, నన్నే గారు సార్, మా నాయన కూడా రే అంటుంది. ఏడు చేస్తా ఉన్నాడు వాడు. అవునా అని సంఘంలో కూర్చోబెట్టి అంటారు. ఏమంటాడంటే, అమ్మా మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చచ్చిపోతారమ్మా. మీరు మాట్లాడేది శరీరాను సంబంధమైన మాటలమ్మా. రే అనకూడదమ్మా భర్తని, రే అనకూడదు భర్తని. భర్తని శిరస్సు ఆయనకు లోబడాలి. బైబిల్ చెప్తారు, మీ స్వపురుషులకు లోబడి ఉండుడేనని. లోబడాల్సిన దానివే, రే అనకూడదు. రే అన్నామంటే నీలో శరీర క్రియలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ శరీర క్రియలు పనిచేస్తే నువ్వు చచ్చిపోతావమ్మా, ఆత్మీయంగా చనిపోతావు తల్లి. సంఘం లేకొచ్చి మార్పు చెందానని చెప్పి, బాప్తీసాలు తీసుకొని పరిశుద్ధాత్మ పొందానని చెప్పి భర్తను రే అంటావేం తల్లి? వన్నంటే అంటివి, వాళ్ళ నాయన కూడా రే అంటా ఉంటా కూడదమ్మా. అట్లా చేస్తే మీరు చావవలసిన వారే, అంటే నరకానికి వెళ్ళిపోతారమ్మా అని చెప్పి ఆయన సున్నితంగా ఏమంటాడంటే, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు. అప్పుడు ఆ అమ్మ అంటుంది, సార్ పౌలు గారండి, అసలు నాకు ఈ కోపం తగ్గించుకోలేకపోతా ఉన్నాను పాస్టర్ గారు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా ఈ కోపం నాలో తగ్గడం లేదు పౌలు గారు. అమ్మ అవునా, కోపమే కాదయ్య గారు, మా భర్త మీద అనుమానం కూడా ఉంది అయ్య గారు. ఎరా అవునా, అది అనుమానిస్తుంది, నేను తుక్కు రేగ కొడతా ఉన్నాను అయ్య గారు, ఒడ్లు దంచినట్టు దంచుతా ఉండాను. అవునారా అయ్యా, ఈ చెయ్యి పక్కకు పోయింది అందుకేనయ్యా, ఈ ముక్కు ఇట్లా వంకర పోయింది అందుకేనయ్యా, అందుకే అవన్నీ రే అనేది అని. అబ్బాబాబాబా, ఒరే నువ్వు కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తావు కదరా, ఆల్ నైట్ ప్రేయర్లు చేస్తావు కదరా, మీ చర్చిలో బోధకుడు మీరు క్రమపడాలని ఎన్ని చేస్తా ఉన్నాడురా, ఎందుకురా మీరు ఇట్లా? మీలో ఈ లోపం ఉండే కారణం ఏమిటంటే, మీ లోపల దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ మీతో ఉన్నాడు, అయితే ఆయన లోపలికి రావాలా. దేవుని ఆత్మ మీతో ఉన్నాడు, చెప్పుతాడా? దేవుని ఆత్మ మీతో పాటు యుగ సమాప్తి వరకు ఉన్నాడు, ఉంటాడు. ఆయన మీ లోపలికి రావాలి. పౌలు గారు అంటారు, ఆత్మ మీ లోపలికి వస్తే మీ శరీర క్రియల్ని చంపేస్తాడు. హల్లెలూయా. నీ కోపాన్ని ఆత్మదేవుడు చంపేస్తాడు. ఒరేయ్ అమ్మా, నీ అనుమానాన్ని ఆత్మదేవుడు చంపేస్తాడు. ఒరేయ్ భార్యని కొట్టచ్చంటరా, ఆ కొట్టే కోపాన్ని ఆత్మదేవుడు చంపేస్తాడు. అయ్యా బూతులు కూడా తిడతాడయ్యా, మా అమ్మని అంటాడయ్యా, ఒరే అది మీ నాయన్ను, నువ్వు వాళ్ళ అమ్మను. ఒరే ఏమిరా ఈ సంఘంలో ఇట్లున్నారు, అట్లా మాట్లాడకూడదురా. మీరు అట్లా మాట్లాడటానికి కారణం ఏమిటంటే, మీ లోపల పరిశుద్ధాత్ముడు లేడురా. మీ లోపల పరిశుద్ధాత్ముడు ఉంటే ఈ శరీరానికి సంబంధించిన క్రియలు ఉన్నాయి చూడు, అవన్నీ చంపేస్తాడు. ఒకటి తరువాత ఒకటి చంపేస్తాడు. ఇప్పుడు నీ ముఖం మీద ఉమ్మి వేసిన దాన్ని ఏం పట్టించుకో. ఆ రీతిగా పౌలు గారు చెప్పారు, ఆత్మ పొందుకోండి. ఆత్మ పొందితే ఆత్మ శరీర క్రియల్ని చంపేస్తాదని ఆ బోధ చేశాడు. బోధ అయిన తర్వాత 1 ఏడాది అయింది. ఓ రోజున ఆ కుటుంబం జ్ఞాపకం వచ్చి పిలిచాడు, రే జాను ఇట్రా, అమ్మ రేపకమ్మ ఇట్లరా, ఎట్లున్నారు మీరిద్దరూ? అయ్యా మేము ఆత్మ పొందుకున్నామయ్యా, ఆ పరిశుద్ధాత్మ నా భర్తను దూషించే ఆ చెడ్డ మాటలన్నీ చంపేసిందయ్యా. నేను కూడా అయ్యా ఆత్మ పొందుకున్నానయ్యా, ఇప్పుడు నా భార్యని
తిట్టడం లేదు, కొట్టడం లేదయ్యా. అవన్నీ చచ్చిపోయినాయి. నా భార్య మారిపోయింది, నేను మారిపోయానయ్యా. నాలో సాతానుకు సంబంధించిన మాటలు, చేష్టలు, నేను పొందిన పరిశుద్ధాత్మ చంపుతూ వచ్చాదయ్యా. నాలో ఇప్పుడేమీ లేరు. నా భార్య ఎంత కోపంగా మాట్లాడినా నవ్వుతూ ఉంటానయ్యా. నా భర్త ఎంత కోపంగా మాట్లాడినా నవ్వుతానయ్యా. తిట్టడం లేదు. మా పక్కింటి ఆవిడ కూడా పొద్దున తిట్టిందయ్యా నన్ను. ఎందుకమ్మా? మా కోడి వాళ్ళ ఇంట్లోకి పోయిందని తిట్టింది. దయచేసి అయినా నేను అక్క క్షమించక అని కోడిని తెచ్చేసుకున్నా. నాకు ఇప్పుడు ఆ తిట్లు రావడం లేదు, ఆ బూతులు రావడం లేదు. మా పొలంలో వాడి ఆవు మేసేసిందయ్యా, ఎంత దూరమో, అయినా వాడి మీద నాకు కోపం రాలేదయ్యా. ఎందుకో తెలుసా? నా లోపల దేవుని ఆత్మ ఉన్నాడు, నన్ను ఇప్పుడు కోపపడనివ్వడం లేదు. కోపాన్ని చంపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే ఉన్న దేవుని ఆత్మ మనల్ని నేర్చుకోమని చెప్తాది. మనల్ని నేర్చుకోండి అని చెప్తాది. ఉన్న పరిశుద్ధాత్మనికి మనము చోటిస్తే ఆ ఆత్మదేవుడు మనలో ఉండే శరీర క్రియలన్నీ చంపేస్తాడు. శరీర క్రియలన్నీ అవి ఏవైనా కానీ, ఎంత చెడ్డవైనా కానీ అన్నీ చంపేస్తాడు. చంపిన తరువాత నీ లోపల మిగిలింది శరీర క్రియల్ని చంపిన పరిశుద్ధాత్మ ఒకటే మిగులుతుంది. ఒకటే మిగులుతుంది. అప్పుడు నువ్వేమైతావో తెలుసా? ఆత్మానుసారివైపోతావు. ఇప్పుడు శరీర క్రియలు అన్నీ చచ్చిపోయినాయి, ఆత్మదేవుడు చంపేశాడు. ఇప్పుడు నాలో మిగిలింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన నాలో జీవిస్తాడు. అప్పుడు నా జీవితం ఎట్లా ఉంటుందంటే, నేను ఆత్మానుసారిగా జీవిస్తాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడో అదే చేస్తూ ఉంటాను. ఉన్నట్టుండి ఆత్మదేవుడు రాత్రి 10 గంటలకు సరే 12 గంటలకు లేపేస్తాడు. లేపేస్తే ఉలిక్కిపడి లేస్తాం. లేస్తే నీకెందో ప్రేరేపణ, ప్రార్థన చేయి, రేపు కూడికుంది, జార్జి పాస్టర్ గారు మెదకులో కూడికి పెట్టినాడు, ప్రార్థన చేయి అంటే అక్కడే మోకలించి కన్నీళ్లతో ప్రార్థిస్తాం. తండ్రి, రేపు మా సంఘంలో కూడికయ్యా, అనేక మంది రావాలయ్యా, అనేక మంది నీకు దర్శనం కలగాల స్వామి, అనేక మందితో మీరు మాట్లాడాలి స్వామి, అనేక మంది అక్కడికి వచ్చి పరిశుద్ధపరచబడాలి స్వామి. నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటావు. మీ భర్తకు మెలకు వస్తుంది, నువ్వు చేసే ప్రార్థన వింటాడు. అది నిన్ను అభ్యంతరం చేయడు. ఎందుకంటే నీలో ఉండేది ఆత్మ కాబట్టి. ప్రార్థన అయిన తర్వాత ఇంత రాత్రుల్లో చేస్తా ఉండవేం ప్రార్థన అని ఆయన అంటాడు. నువ్వు పడుకో, నేను కూడా చేస్తానంటాడు. ఆయన చేసి ప్రార్థన చేస్తాడు. దయచేసి గమనించాలి, ఎవరో చెప్పలేదు వాళ్ళకి. ఎవరు చెప్పారో తెలుసా? వాళ్ళ లోపల ఉన్న ఆత్మ చెప్పారు. ప్రార్థించు. ఆ భర్తకి ఎవరు చెప్పారో తెలుసా? భార్య చెప్పలేదు, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ చెప్పాది. దేవుని బిడ్డలు, మీరు ఇక్కడున్నారు, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది దేవుని ఆత్మ. జార్జయ్య గారి ద్వారా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మీ దగ్గర ప్రభు ఉన్నాడు తల్లి. తమ్ముడా, మీ దగ్గర ప్రభు ఉన్నాడు. ఆయన నాకు కనిపించడు. నేను ఆయన్ను తాకలేను. అయితే ఆయన నాకు వినిపిస్తాడు, నాతో మాట్లాడతాడు. ఆయన ఈ పనికి రాని నేత్రములకు ఆయన కనిపించడు. పాపం చేసిన ఈ చేతులకు ఆయన స్పర్శించడు. అయితే వాక్యం సెలవిస్తాది, చెవిని నిర్మించిన వాడు వినకుండునానని. ఆయన మాటలు మన చెవిని పడేటట్టు చేస్తాడు. ఆ మాటలు జాగ్రత్తగా విని నేను మారితే నా ప్రక్కనున్న దేవుడు లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి
నాలో ఉన్న శరీర క్రియలన్నీ చంపేస్తాడు. కోపం ఉండదు, ఏ పాపపు చింతనలు ఉండవు, ఏ విధమైన దూషణలు ఉండవు, ఏ విధమైన పోట్లాటలు ఉండవు. ఇంట్లో అంతా సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా బ్రతకటానికి ప్రభు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి. ఆయన ఏమంటాడో తెలుసా? లోకం ఇచ్చినట్టు కాదు, నా సమాధానమే మీకు ఇస్తానని చెప్పాడు. లోకం ఇచ్చే సమాధానం వేరు. ఏదో పాపం చేస్తే వారు సమాధానంగా ఉంటారు. నేను నా సమాధానమే మీకు ఇస్తానని ప్రార్థించే భార్యకు ప్రార్థించే భర్తనిస్తే ఎంత సమాధానం, ఎంత గొప్ప సమాచారం. ప్రార్థించే భర్తకు ప్రార్థన చేసే భార్యనిస్తే అంతకంటే గొప్ప వరం ఏముంది చెప్పండి? దయచేసి గమనించాలి. ఉపవాసం ఉండే భర్తకి ఉపవాసం ఉండే భార్యనిస్తే ఎంత గొప్ప సమాధానం. ఏమండి భోంచేస్తారా? లేదు మా, భోంచేయను. ఎందుకండి? మన చర్చిలో కూడికలు జరుగుతున్నాయి కదా, నేను కూడా చేయనండి భోజనం. ఈరోజు మీరు చేయొద్దండి, రేపు నేను చేయను. మన ఇద్దరం మన సంఘం కొరకు ప్రార్థిస్తామండి. ఇంతకంటే గొప్ప సమాధానమేముంది? భర్త ఒకరోజు, భార్య ఒకరోజు దేవునితో గడిపే ఆ గొప్ప భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. మిమ్మల్ని తీసుకొచ్చింది దేవుడే, మీతో ఉండేది దేవుడే. మీతో ఉన్న దేవుడు మీ లోపలికి వచ్చేటట్టు చూసుకోవాలి. రండి ప్రభు అంటాడు కదా, నేను హృదయం అనే తలుపు తడుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే వారితో నేను, నాతో వారు కలిసి భుజిస్తామని చెప్పారు. ప్రభువుల వారు ఇప్పుడు మీ హృదయాలన్నీ తడుతున్నాడు. నేను ఎరుగుదును, ప్రతి హృదయాన్ని తడుతూ ఉన్నాడు. తలుపు తీసిన బిడ్డ ఎట్లుంటారంటే నీళ్లు కారుస్తూ ఉంటారు. తండ్రి మీరు నాలోకి వచ్చారయ్యా, నేనెంత అధమున్నో నాకు తెలుసు, నేనెంత అధమురాలనో నాకు తెలుసు, నా స్థితి ఎందుకు పనికిరానిది. అలాంటిది నా హృదయాన్ని తట్టారు. నాకు మీరు కావాలి స్వామి, రండి నా హృదయంలోనికి. దేవునికి ఆహ్వానం ఇస్తే ప్రభులు వారు నీ హృదయంలోకి వచ్చి చీకటి బ్రతుకునంత తరివేసి ఎప్పుడు నువ్వు సమాధానంగా ఉంటావు ఆ కార్యాలన్నీ నీలో నింపుతూ వస్తాడు ఆయన. మనలోకి ప్రభులు వారు వస్తే నువ్వు సమాధానంగా, సంతోషంగా, పూర్ణ శాంతి కలిగిన వ్యక్తులుగా మనం బ్రతకటానికి ఏమేమి అవసరమో అవన్నీ నింపుతూ వస్తాడు ఆయన. దేవుని పిల్లలు మీరు, దేవుని సన్నిధానంలోకి వచ్చిన మీరు దయచేసి ఆయన పోగొట్టుకోవద్దంటే, ఎందరికో లేని భాగ్యాన్ని ప్రభు మనకు ప్రసాదించాడు. ఎందరికో లేదు, ఆ భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. అవకాశం వెంబడి అవకాశాలు దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాడు. దేవుని ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల నీవు జీవిస్తావు. దేవుని ఆత్మ ఎందరూ నడిపింపబడుదురో, ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. నీ లోపల దేవుని ఆత్మ ఉంది, శరీర క్రియల్ని చంపేసేది. ఇప్పుడు ఆత్మ ఒక్కటే ఉంది, ఆత్మ నిన్ను నడిపించడం ప్రారంభిస్తుంది. ఆత్మ నిన్ను నడిపిస్తుంది. దయచేసి గమనించాల్సింది, ఆత్మచేత నువ్వు నడుస్తూ ఉంటే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ప్రభులు వారు ఇమాన్యుయేలు చర్చిని చూసి ప్రభులు వారు అప్పుడప్పుడు సాతాను అంటాడు,
మా వాళ్ళ ఇమానియల్ చర్చిలో ఉన్నారు చూడు అంటే ప్రభు అంటాడు, ఊరుకోవయ్యా, నీ బిడ్డలు ఎందుకు అవుతారు? వాళ్ళు నా బిడ్డలు. నా కుమార్తె చూడు, రాత్రంతా ప్రార్థన చేసింది కూడిక కోసం. నా కుమారుడు చూడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. నా కుమార్తె చూడు, ఈ కూడికల కొరకు 10 బస్తాల బియ్యం ఇచ్చాది. నా కుమారుడు చూడు, 10,000 రూపాయలు ఇచ్చాడు. నీ పిల్లలు అంటావేందయ్యా? ఒకప్పుడు వాళ్ళు నీ పిల్లలు, ఇప్పుడు నా పిల్లలు. ఎందుకంటే వారు ఆత్మచేత నడిపించబడుతున్నారు. ఎవరి ద్వారా నడిపించబడుతున్నారు? దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నారు. దేవుని పిల్లలం మనం. దినం దినం ఆయన ఆత్మచేత నడిపించబడేది నేర్చుకోవాలి. దేవుడు తన దాసులను నిలబెట్టి వాళ్ళ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడే నాతో మాట్లాడుతున్నాడని నేను అర్థం చేసుకోవాలి, నీవు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఎలాగా నడవాలను, ఎలాగ జీవించాలను, మన కుటుంబ వ్యవస్థ కానీ, మన ఉద్యోగాలు కానీ, చదువు కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ అన్నీ ఆయనే ముందుండి మనకు చేయిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురని. మనము ఆయన కుమారులై ఉంటాం, కుమార్తెలై ఉంటాం. ఈ బిడ్డకు ఆ అమ్మ తల్లి, ఆ బాబుకు తండ్రి ఉన్నాడు. ఈ క్రిస్మస్ వచ్చేది, వాడికి ఏం తెలియదు పాపం. వాళ్ళ ఆయన 2 జతల బట్టలు కొత్తవి తీసుకొస్తాడు. వాడు అవి చూసి సంతోషిస్తాడు, కానీ ఇవి తీసుకురా అని వాళ్ళ తండ్రికి చెప్పడు. ఆత్మదేవుడు నీతో ఉంటే, ఆయన పిల్లలు మనమైతే, నీకేమేమి ఎప్పుడు అవసరమో అవి ఆయన దయచేస్తూ ఉంటాడు. నువ్వు ఆయన అడగక్కర్లేదు. ఆయన బిడ్డవు నీవు. ఏ సమయంలో ఏది అవసరమో, ఏ సమయంలో ఏది కావాలనో ఆయనే దయచేస్తూ ఉంటాడు. అయితే ఆత్మచేత నడిపించబడుతూ ఉండాలి. ప్రభువుకి నీకు ఏది అవసరమో అది ఆయన దయచేస్తాడు. ఏది ఆయన అడగక్కర్లేదు. నీకంటే ఆయన గొప్ప దేవుడు. ఆయన ప్రపంచాన్ని సృష్టించిన వాడు. ప్రపంచంలో నీవు అసలు అణువా పరమాణువా తెలియదు. అటువంటి నిన్ను జ్ఞాపకం చేసుకున్న ఆ దేవుడు నీకేమేం అవసరమో తెలియదా? తెలుసు. ఆయన బిడ్డగా నువ్వు మారితే ఆయనే నువ్వు అనుకున్న సమయంలో నీకు కావలసినవన్నీ, నీ కుటుంబానికి కావలసినవన్నీ, నీ భర్తకు కావలసినవి, నీ పిల్లల చదువులు, ప్రతి ఒక్కటి కృపగల దేవుడు నాకు నీకు అనుగ్రహిస్తాడు, అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం దేవుని సన్నిధానంలోకి వచ్చి శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా జీవించడానికి నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడు, సందేహమే లేదు. ఇక్కడి నుండి నువ్వు ఇంటికి వెళ్ళినా ఆత్మదేవుడు నీతో ఉంటాడు. ఇక్కడ నుండి నువ్వు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా, కూలి పని చేసినా, ఒక ఇంట్లో అంట్లు తోమినా, అక్కడ కూడా ప్రభువు ఉన్నాడు. నీకెట్లా తెలుసు అంటే, యోసేపు ఆయన ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు పోతిఫర్ ఇంట్లో ఆఫీసర్గా వెళ్ళలేదు, బానిసగా పోయినాడు. బానిసైన ఆయనతో పాటు దేవుని ఆత్మ ఉంది, దేవుని ఆత్మ ఉంది. అందుకే ఆయన చేసే ప్రతి పని అభివృద్ధి అయిపోతా ఉంది. దేవుని ఆత్మ నీతో పాటు ఉంటే నువ్వు చేసే పని అభివృద్ధి అవుతా ఉంటుంది. నువ్వు చేసే వ్యవసాయంలో మంచి ఫలసాయం వస్తుంది. నువ్వు అడుగుపెట్టిన ఇంటిలో అభివృద్ధి ఉంటుంది. నువ్వు పని చేసిన ఇంట్లో అభివృద్ధి ఉంటుంది. నువ్వు చేసిన పొలంలో అభివృద్ధి ఉంటుంది.
ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, విద్యలో కూడా అభివృద్ధి ఉంటుంది. విద్యలో కూడా అభివృద్ధి ఉంటుంది. దేవుని పిల్లలు మీరు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఆయన సామాన్యమైన మనిషిగా దేవుడు ఆయన అనంతుడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు, ఈ లోకమంతా ఒక్కసారి చూస్తున్న దేవుడు ఆయన. అందులో నన్ను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నాకేమీ కొదవ రాకుండా ఆయన కుమారునికి చేసినట్టు ఆయన కుమార్తెకు చేయవలసినవన్నీ మనందరికీ ఆయన చేస్తాడు. సందేహమే లేదు. నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకొని అందుకని నాతో ఉన్నటువంటి ప్రభులు వారు చెప్పే మాట, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి. మునుపేదో జరిగింది, మునుపేదో నష్టం, మునుపేదో కష్టం, మునుపేదో కుటుంబంలో ఏదో ఇబ్బందులు జరిగాయి, వాటిని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోకండి. పూర్వకాలపు సంగతులను తలంచుకోకండి. ముందు జరిగిన వాటిని పదే పదే చెప్పద్దండి. ఒకవేళ మీ శరీరంలో అనారోగ్యం ఉంది, నాకు బీపీ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు బీపీ ఉంది, దయచేసి చెప్పద్దు. నాకు షుగర్ ఉంది, నాకు షుగర్ ఉంది, షుగర్ ఉంది చెప్పద్దు. మీ భర్త ఇంకా మారలేదు, నా భర్త మారలేదు, మారలేదు, మారలేదు. ప్రభు అంటాడు, నా దగ్గరికి వచ్చావు కదా, నేను నీతో పాటు ఉన్నాను కదా, మునుపటి సంగతులు దయచేసి మాట్లాడద్దు. నాకు ఇష్టం లేదు అవి. ప్రభు చెప్పే మాట, మునుపటి సంగతులు దయచేసి నాతో మాట్లాడద్దు, నా దగ్గర మాట్లాడద్దు, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు నా దగ్గరకు వచ్చావు, నువ్వు నా బిడ్డవి, నా కుమార్తెవి, నా కుమారునివి. అయితే ప్రభా నేనేం చేయాలి అంటే, ప్రభు అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? మీ జీవితంలో ఒక నూతన క్రియ చేస్తాను, అది ఇప్పుడే మొలుచును అంటాడు. ఇప్పుడే మొలుచును. మొలుచును అంటే భూమిలో పడిన విత్తనం ఏమవుతుంది? మొలుస్తుంది కదా. భూమిలో పడిన విత్తనం మొలుస్తుంది. మీరు చాలా మట్టుకు వ్యవసాయం తెలిసిన వాళ్ళే. ఎంతమందికి వ్యవసాయం తెలుసు? నేను కూడా వ్యవసాయం చేసినాను, మీకు అందరికీ వ్యవసాయం తెలుసు. వెరీ గుడ్. భూమిలో విత్తనం పడ్డ తర్వాత మొలుస్తుంది. చూడండి, కంది వేస్తే ఎన్ని రోజులకు మొలకొస్తుంది తెలియదు. వేరుశెనగ వేస్తే ఎన్ని రోజులకు మొలకొస్తుంది తెలియదు. చెరుకు వేస్తే ఎన్ని రోజులకు మొలకొస్తుంది తెలియదు. వడ్లు మొలక గడితే ఎన్ని రోజులకు వస్తుంది తెలియదు. రాగులు వేస్తే ఎన్ని రోజులకు మొలకొస్తుంది తెలియదు. వ్యవసాయం మాత్రం గుడ్డోళ్ళలాగా చేసుకుంటానే ఉంటాను. దయచేసి గమనించాలి. వరి మనము నారు వేయటానికి మొలక గడితే 3 రోజులకు మొలకొచ్చేస్తుంది. రాగి 3 రోజులకు మొలకొచ్చేస్తుంది. తర్వాత కంది 8 రోజులకు మొలకొస్తుంది. వేరుశెనగ 8 రోజులకు మొలకొస్తుంది. చెరుకు 11 రోజులకు మొలకొస్తుంది. వ్యవసాయం చేసే వాళ్ళకి తెలియాల. మీరేమో అని అంటా ఉన్నారు. దయచేసి గమనించాల్సింది, ఒక్కొక్క విత్తనం కొంతకాలం తర్వాత మొలక బయటకు వస్తుంది. మొలక వచ్చేటప్పుడు చూడండి, ఎక్కడుంటుంది? అది మట్టి కింద ఉంటుంది. మొలక వచ్చే విత్తనం ఎక్కడుంటుంది? మట్టి కింద ఉంటుంది. అన్నా, సెల్ ఫోన్ మళ్ళీ చూసుకుందువు చూడే, ఇక్కడ భక్సింగ్ గారి చర్చ అనుకుంటా నువ్వు కదా. అదే బ్యాగ్ చూస్తానే అర్థమవుతా ఉంది. నా బోధ ఎక్కడంలే నీకు. వినన్నా, దయచేసి గమనించాల్సింది, మొలకొచ్చే విత్తనము ఎక్కడుందంటే మట్టి కింద ఉంది. అమ్మా, ఎక్కడుంటుంది? మా హార్పెట్లు బాగింటా ఉందారన్న. ఎక్కడుంటుంది మా? మట్టి కింద ఉంటుంది. మొలకొచ్చే విత్తనము తన మీద ఉన్న మట్టిని అట్లా పైకి లేపుకొని బయటకు వస్తుంది.
ఆ విత్తనం మట్టిని పైకి లేపుకొని బయటకు వస్తుంది. ఆ మొక్కను అడుగుదాం, ఇంత శక్తి నీకు ఆడితే అని. అదంటే అది శక్తి నాది కాదు, నన్ను పుట్టించేటటువంటి దేవుంది శక్తి, నాది కాదు. ఆ మట్టి చూడండి, ఇంత పెద్ద మట్టి ఉంటుంది. మొక్క చాలా సున్నితంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, చూడ ముచ్చటగా ఉంటుంది. అట్లా దాన్ని పైకి లేపుకొని వచ్చేస్తుంది. ఆ కృప కలిగిన దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇప్పుడే అది మొలుచును. ప్రభు అంటాడు, ఇప్పుడే అది మొలుస్తుందయ్యా. ఆ ప్రభు చెప్పిన మాట దేవుడు అంటాడు, నేను ఒక నూతన క్రియ చేస్తానయ్యా, మీ పట్ల నూతన క్రియ చేస్తాను. ఇన్ని రోజులు మీరు ఏడ్చేది చాలు, బాధపడింది చాలు, కష్టపడింది చాలు, అవమానించబడింది చాలు, నిందించబడింది చాలు. నా దగ్గరికి వచ్చేసినావు, నేను నువ్వు ఇద్దరూ ఉన్నాం. అయితే గతంలో జరిగిన వేది ఇంకా మాట్లాడద్దు, గతంలో జరిగిన సమాచారాలు చెప్పద్దు, వాటిని తలంచుకొని ఏడవద్దు. నేను ఒక నూతన క్రియ చేస్తాను. నేనేం చేస్తాను? ఒక నూతన క్రియ చేస్తాను. అది ఇప్పుడే మొలుస్తుంది. నేను చేసే, నీ జీవితంలో చేసే నూతన క్రియ ఇప్పుడే మొలుస్తుంది బాబు, ఇప్పుడే మొలుస్తుంది. ఇప్పుడు నేను చేయాల్సింది ఏమిటంటే, గతంలో ఇన్ని బాధలు ఉంటాయి, నాకు ఉంటాయి, నీకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. అవన్నీ మర్చిపోవాలి, అవన్నీ మర్చిపోవాలి. మనకు దేవుడు 2 వరాలు ఇచ్చినాడు, అడక్కనే ఇచ్చినాడు. ఒకటి మరిచిపోయే వరము, ఒకటి జ్ఞాపకం ఉంచుకునే వరం. మనమంట ఆ పొద్దు 100 రూపాయలు ఎలా నీకు, ఏమి రే ఇవా అని అంటావు. ఒకవేళ నువ్వు గమ్మునుండి వాడు వచ్చి అనాయిందా 100 రూపాయలు అంటే, ఎందుకో ఆ రోజు ఇచ్చినావున్నా అంటే, నేను మర్చిపోయినాను రా అని అంటా. మర్చిపోయేది మనకు దేవుడు ఇచ్చినాడు, జ్ఞాపకం ఉంచుకునేది దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి గతంలో మన బాధలన్నీ ఏమైపోవాలా? మర్చిపోండి, చూద్దాం. మర్చిపోండి, కళ్ళు మూసుకొని మర్చిపోండి. ఇట్లా ఇవి మనము చేస్తామని దేవుడు ముందుగానే సెల్ ఫోన్ ఒకటి ఇచ్చినాడు మనకి. ఎంతమందికి సెల్ ఫోన్లు ఉన్నాయి? ఎత్తండి రా, నేను అడగనగానే భలే వాళ్ళరా మీరు, బా వాడు ఇంతింతే ఎత్తా ఉన్నాడు, ఏడ తీసుకొని వెళ్ళిపోతాడు ఈ మనిషినని. నాకుండా అది ఎత్తాను రా బా. ఎంతమందికి సెల్ ఫోన్లు ఉన్నాయి అంటే ఆవులు ఇంతలు భలే వస్తాడండి. మిమ్మల్ని అడగనులే కొడుకు, ఎంతమందికి ఉన్నాయి సెల్ ఫోన్లు? అదేంది మా ఇట్లాంటివి కూడా ఉన్నాయా? ఇట్లా ఎత్తండి మా చెయ్యి పైకి, భలే వాళ్ళు మీరు. మీకు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, ఓకే. అప్పుడప్పుడు మీ సెల్ ఫోన్లో సేవ్ అని ఉంటుంది. సేవ్ అంటే నువ్వు ఉండు అని. డెలీట్ అని ఉంటుంది, నువ్వు పో అని. డిలీట్ అయింది మళ్ళీ మన సెల్ ఫోన్ లేక వస్తుందా? రాదు కదా. మనుషుడు చేసిన సెల్ ఫోన్కే అంత మర్చిపోయే జ్ఞాపకం ఉండేటప్పుడు నీకు ఎంత ఉంటుంది? బాబా కుప్పలు మర్చిపోయింటావు, కుప్పలు మర్చిపోయి. ప్రభుదాస్ అన్న అయితే అమలాపురం నుండి 7 దాకా మర్చిపోయింటాడు. తెరా ఇంటికి పోయినాక భార్య, ఏమండి కాళ్ళు కడుక్కోండి, ఎవరు నువ్వు అని అంటాడు. ఆయమ్మను కూడా మర్చిపోయింటాడు. అదేందండి, నేను తాళి కట్టిన భార్యని, తాడా నాకెవరు లేరు అన్నాడు అనుకో. ఏమో నా మొగుడికి పిచ్చి పెట్టిపోయింది స్వామి, ఏమో ఊరంతా అల్లా కొల్లాలని చేస్తాడు. బాగా పోయినాడు, మెతకపోయి వచ్చినాడు, నా మొగుడికి మెంటలు పెట్టిపోయింది స్వామి, మెతకపోయి వచ్చినోడిని మెంటలు పెట్టిపోయిందని. ప్రభుదాస్ అన్న, లేదు మెంటలేక ఇంటలే, బాగున్నాను నేను, నువ్వు నా పిల్లంగా అన్నాడు అనుకో. ఏమో లేనిపోని తగరాళ్ళు. అదే ఎవరైనా మర్చిపోతారా? ప్రభుదాస్ అన్న మూతి చిన్నగా అయిపోయా. నేనే దొరికినానా నీకు అనని. ఏం చేద్దాము,
నా సమకాలీకుడివి కదా, అందుకు నిన్ను చెప్పుకుంటే మన పిల్లలు అనేక లేదు కదా. రెండవ ప్రభుదాస్ చూస్తాను, నా పేరు నా గురించి ఏమన్నా. నెక్స్ట్ నువ్వే. ఓకే, ఎవరైనా భార్యను మర్చిపోయిన వాళ్ళు ఉన్నారా? భర్తను మర్చిపోయిన వాళ్ళు ఉన్నారా? మీరు ఏదన్నా ఊరికి పోతుంది, బస్సు లేట్ అయ్యా, సెల్ ఫోన్ ఎత్తుకొని టుకు 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 కొట్టి, హలో ఎవరే అయితే, నేనేనండి. ఎక్కడున్నావు? బస్ స్టాండ్. ఏం చేస్తా ఉన్నావు? ఇంకా ఏం చేస్తానంటే, ఏం చేస్తానంటే ఈ సంక్రాంతికి బస్సులన్నీ స్ట్రైకులు చేసేసి మన ఊరికి వచ్చే బస్సు కూడా క్యాన్సిల్ అయిపోయిందంట. వాని గుండెలో ఎంత పెద్ద రాయేస్తుంది. క్యాన్సిల్ అయిపోయిందా? మరి నీ గతి బస్ స్టాండ్లోనే బస్ స్టాండ్లోనే ఉండాలి. రాత్రి ఆడేట్లుంటావే, ఉండు నువ్వు పెట్టి నేను వస్తా అని చెప్పి గుర్ర. ఇది ఎందుకు ఫోన్ చేయాలా? వాడు జ్ఞాపకం ఉండాడు కాబట్టి. వాడు ఎందుకు రావాలా? ఇది జ్ఞాపకం ఉంది కాబట్టి. అవునా కాదా? పెండ్లాము 3 జ్ఞాపకాలు ఉంటే పర్వాలే. అర్థమవుతుందా? పనికి రానివన్నీ జ్ఞాపకానికి పెట్టుకొని ఇంట్లోకి వచ్చి, ఏమి అట్లా కూర్చున్నావు? ఊరుకోండు. ఏంది ఈ పక్క అడిగితే ఆ పక్క తిరుగుతావు? కొంపకే రాకూడదు. ఏందో బాధ చెప్పయ్యా నాకు. నేను అరుస్తావా? బాధ చెప్పు 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 అని భలేవాడు. దాన్ని విను. ఎట్లా కట్టుకుంటున్నా నిన్ను నేను అంటే, అందరూ ఎట్లా కట్టుకున్నాడు. ఎక్స్ట్రాలు మాట్లాడద్దు నాతో. సరే, ఏడన్నా పో. అన్నమైంది తిందురండి, తిని సావు. అదేందండి అట్లా అంటారు? మీరు లేకుండా నేను ఎప్పుడన్నా తిన్నాను? అబ్బా, నేను లేనప్పుడంతా తింటా ఉండలే. లేనప్పుడు తింటానయ్యా. మిమ్మల్ని ముందర పెట్టుకుని ఎట్లా తింటాను నేను అని అంటే, తిని సావు. నేను లేను అనుకునే తిని సావు. అంతేనా? అంతే. అంతేనా? అంతే. ఏమే పంది తిన్నాడు తినేస్తా ఉండవు? నువ్వే కదా చెప్పింది తినమని. నువ్వే కదా తినమనింది అని. వీడు ఏదో వ్యసనంలో ఉన్నాడు. ఏం వ్యసనం యా నీకు? అప్పులోడు బాగా తిట్టినాడు. ఎవరు తిట్టినారు? ఎవరు తిట్టినారు? అది చెప్పండి. మిమ్మల్ని ఇప్పుడు తిట్టినట్టున్నాడే. క్రిస్మస్కి చేసిన అప్పులు ఇంకా తీరలేదా? అప్పులోడు బాగా తిట్టినట్టున్నాడు. అది బాధ పెట్టుకొని ఇంట్లో కూర్చొని వ్యసనంగా ఎట్లా అప్పు తీర్చేది. ఈ లోపల ఏమి తగులుకొనింది. ఏమండి అట్లా ఉన్నారు అని. సరే, మొత్తానికి ఆమె అన్నం తినింది. ఏమండి తింటారా లేదా? ఆఖరి ముద్దది. నువ్వు తిని సాగు. తింటావు అనుకో, తిను. సరే వేసుకొని కడిగేసి, ఇదిగా నేను పడుకుంటా ఉందా, ఈడ అన్నం పెడతా, ఈడ కూర పెడతా, ఆకలి అయితే తిను, లేకుంటే వచ్చి పడుకో అని. నిద్ర కూడా వస్తుందేమే నీకు? రాకేం చేస్తుందా? నీ బాధ ఏదో నాకు చెప్పి సావు. నిద్ర వస్తుంది అంటే వస్తుంది. పొగులంతా ఆ పని ఈ పని చేసిన అని చెప్పేసి వాడు మేలుకుంటే అంటదే. వాడు అనుకుంటాడు, ఇది మనిషా దెయ్యమా? ఇంత బాధలో నేనుంటే తినేసే నిద్రపోతా ఉంది, గురక పెడతా ఉంది అని. ఆకలి అయితే ఊరికే ఉంటావా అన్నా? ఈ అంకులు భలే దొరికినాడు నాకు. ఆకలి అయితే ఊరికే ఉంటామా? నిద్రపోయేటప్పుడు చూసి మై అనేసిపోయి ఆ ప్లేట్ ఎత్తుకొని వేసుకొని అంత తినేసి అది ఎదుగా అని చెప్పి తోసేసి వాడు పడుకొని ఇదొక పక్క అనే పక్క అని ఒకరు గురకలు పెట్టి నిద్రపోతారు. భయంకరంగా నిద్రపోతారు. పొద్దున్న నిద్రలేసి అడుగుతుంది, రాత్రి నువ్వు చాలా బాధగుంటే పోయా, నాకు కూడా చాలా బాధగుండే, అందుకే నా అట్లా గురక పెట్టి నిద్రపోతా ఉంది. బాధ ఉంటే ఏదైనా గురక పెట్టి నిద్రపోతావా అంటాడు. దయచేసి వినాలి. ఎన్ని బాధలున్నా
దేవుడు మనం మర్చిపోయేదానికి ఒక చీకటిని కలుగజేసి ఆ చీకట్లో పడుకొని నిద్రపోండి, నిన్న జరిగిన మర్చిపోతారని దేవుడు చెప్పినాడు. నువ్వు నిద్రపోయి లేస్తే కొత్త మైండ్ వచ్చేస్తుంది. గతంలోటివన్నీ మర్చిపోతాం. ఆయన అప్పుడు చెప్తాడు, వాడు ఎవడో తిట్టా, ఆ బాధతో వస్తే అంతేలేయ్యా, ఎందుకు తిట్టినాడు వాడు, పోదాము అని చీర చెబుతుంది అమ్మ. నువ్వు పోట్లాడేవాడు కాదు, అప్పులు ఇచ్చినవాడు వాడు అంటే అవునా అని దించేసి అప్పులోడు అనే లోపల భయపడి చచ్చిపోతుంది అమ్మా అని. దయచేసి గమనించాలి, ముందు కాలంలో ఏమేమి జరిగినాయో అన్నీ మర్చిపోండి. అన్నీ ఒకవేళ మీరు 10th క్లాస్ 8 సార్లు ఫెయిల్ అయినా పర్వాలేదు, మర్చిపోండి. ఎన్నిసార్లు తమ్ముడా నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయినవరా? చెప్పు. క్రాప్ కటింగ్ ఎన్నిసార్లు పనే లేదా? వెరీ గుడ్. దేవుడు నేను దీవించుగాక. బాధలే లేవురా నీకు, బుక్కులు మోసే పని లేదు, ఫెయిల్ పాస్ అనిపించుకునే పని లేదు. దేవుడే దిక్కు. నెక్స్ట్ నువ్వు పలేదా బాబా, సెకండ్లు ఇచ్చుకోరా, ఇద్దరు సెకండ్లు ఇచ్చుకోరా. ఏమీ కలిసిన అన్నదమ్ములు, సొక్కాయిలు ఒకే రకము, సెరాయిలు ఒకే రకము, క్రాపులు ఒకే రకము. బాబా స్టైల్లో మాత్రం ఇద్దరు ఫస్ట్, చదువులో మాత్రం ఫుల్ లాస్ట్. వినండి, ఓకే సేద్యమన్నా బాగా చేసుకుంటారా? అది కూడా లేదా? ఏంది మీరు చేసేదే? వాళ్ళ అమ్మ నాయనకి భారమై కూర్చోంటారు. పిల్లగాళ్ళు బాగా తిని చూడు దుక్కల్లా ఉన్నారు, ఆడెద్దులు ఉన్నట్టు ఉన్నారు. కష్టపడి పని చేయండిరా. దయచేసి బాగా గమనించాలి, ప్రభు పిల్లలు మీరు, మీతో కూడా దేవుని ఆత్మ ఉంది. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకుంటే పోండి. మీతో కూడా దేవుని ఆత్మ ఉంది. ఆ ఆత్మ మిమ్మల్ని నేర్చుకో అని చెప్తాను. నువ్వు నేర్చుకునేది మొదలు పెడితే ఆత్మ ఇప్పుడు మీ లోపలికి వస్తుంది. ఎందుకో తెలుసా? నేర్పించటానికి. మీ లోపలికి వచ్చి మీకు నేర్పిస్తూ శరీర క్రియలన్నింటినీ చంపుతా వస్తుంది. శరీర క్రియలన్నింటినీ, సోమరితనము అనేది కూడా శరీర క్రియ. ఇది పుల్లు పీకల దాకా దీన్ని బోర్ల పడి నిద్రపోతాడు. ఆ దిండు కూడా అదురుతూ ఉంటుంది, బొర్ర అంటే అట్లా నిద్రపోతాడు. సోమరితనాన్ని కూడా చంపేస్తాడు. దేవుని ఆత్మ మన లోపలికి వస్తే దుబారా ఖర్చులు ఉంటాయి చూడు, కొంతమంది దుబారా ఖర్చులు చేస్తారు, దాన్ని కూడా చంపేస్తారు. దేనికి ఖర్చు పెట్టాలనో దానికే ఖర్చు పెట్టేటట్లు నేర్పిస్తుంది. ఎట్లా సంపాదించాలనో కూడా నేర్పిస్తుంది. సంసారం ఎట్లా చేయాలనో కూడా నేర్పిస్తుంది. లోపలికి వస్తే నీకు నేర్పిస్తూ శరీర క్రియలన్నింటినీ చంపుతూ వస్తారు. ఆ రీతిగా చంపేసిన తర్వాత ఆత్మ నీతో చెప్తుంది, నేను ఇప్పుడు ఒక్కనే ఉన్నాను, నీవు నా ప్రకారంగా నడువు. ఆయన ప్రకారంగా నడిస్తే, ఆత్మానుసారంగా నడిస్తే మనం అందరం దేవుని పిల్లలు అయిపోతాం. ఎవరి పిల్లలు అయిపోతాము? దేవుని ఇల్లేది? దేవుని ఇల్లేది? మందిరం. ఇంకొక ఇల్లు ఉంది ఆయనకి, ఇంకొక ఇల్లు పరలోకమైన ఇల్లు. పరలోకమైన ఇల్లు ఆయన పిల్లలు మనమైతే ఓ రోజు వచ్చి నా కూతురు నా కొడుకు ఎవరెవరు ఆత్మానుసారంగా నడిచినారో ఆ బిడ్డలందరినీ పిలుచుకొని చలవోజా వెళ్ళిపోతాడు పరలోకానికి. హల్లెలూయా, వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రభా ఒక నిమిషం ఆగు, ఎందుకు మా ఇంటి ఆయన కూడా వేసిపోదాం. అమ్మా ఆయన ఇంకా శరీర క్రియలు చంపలేదమ్మా, ఆ ఇంట్లోకి పనికిరాడు ఆయన. ఈ కింద ఉన్న మా ఇంట్లో చాలాసార్లు మాట్లాడిన ఆయనతో, చాలాసార్లు చెప్పినానమ్మా ఆయనకి, ఆయన మారలేదు. ఈ ఇంట్లో సెట్ అవుతాడు, ఆ ఇంటికి యోగ్యుడు కాదమ్మా అని చెప్పేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనము గతంలో ఉన్నవన్నీ మరిచిపోతే
ఇప్పుడు ఒక నూతన క్రియ చేస్తానంటాడు. అది ఇప్పుడే మొలుచునని. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, ఏది నీ జీవితంలో నూతనంగా జరగాలనుకుంటున్నావో అది ప్రభు దగ్గర పెట్టు, దాన్ని ఇప్పుడే మొలిపిస్తాను అని అంటాడు. ఇప్పుడే మొలిపిస్తాను. ఒకవేళ ఉద్యోగం లేదు, అడుగు. వివాహం కాలేదు, అడుగు. ఒకవేళ సంతానం లేదు, అడుగు. ఒకవేళ ఆరోగ్యం లేదు, అడుగు. ఒకవేళ పాపం ఇంకా విడిచిపెట్టలేదు, అడుగు. ఏది కావాలనో అది ఇప్పుడు ఆయన దగ్గర పెట్టి, ప్రభువా మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఇప్పుడే నేను ఒక విత్తనం వేస్తున్నా, అది ఇప్పుడే మొలుస్తుంది. ఆ విత్తనం పేరు నూతన క్రియ. ఒక కొత్త క్రియ, ఒక కొత్త పని నీలో మొలుస్తుంది. అదేదో ఆ కొత్త విత్తనం నువ్వే కోరుకో. పాతవి మర్చిపో, కొత్తది కోరుకో. అమ్మా, ఆమె గడ్డం కింద చేయి పెట్టుకొని బొరగెక్కుంటా ఉంది. నువ్వు వినడమే లేదమ్మా. చూడుమా, దయచేసి గమనించాల్సింది, పాతవి మర్చిపో. కొత్తది ఏదైనా దేవుణ్ణి అడుగు. అది ఇప్పుడే మొలుస్తుంది, ఇప్పుడే మొలుస్తుంది. అది ఇంకా లేట్ అవ్వదు. ఎప్పుడూ ఒకటి, పాతవన్నీ మరిచిపోవాలి, శరీర క్రియలు చంపబడాలి, నా ప్రక్కనున్న దేవుని ఆత్మ నాలోకి రావాలి, ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఇప్పుడు నేను ఒక క్రొత్త విషయం నాకేం కావాలనో అది కోరుకోవాలి. దాన్ని నేను ఇప్పుడే మొలిపిస్తాను, ఆలస్యం చేయని ఇప్పుడే మొలిపిస్తానని ప్రభులు వారు చెప్తున్నారు. అందరూ కళ్ళు మూసుకుందాం. ఏది కావాలనో అది ప్రభు దగ్గర ప్రభుల వారిని అడుగుదాం. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన ప్రతి బిడ్డ మోకరిస్తాం. అందరూ కళ్ళు మూసుకుందాం. నీ అంతటను ఈ స్థలం లేకి రాలేదు. దేవుడే తన ఇంట్లోకి తీసుకొని వచ్చాడు. నిన్ను ఆహ్వానించింది ప్రభువే, కానీ ఒక దైవజనుని వాడుకున్నాడు. ఆయన ఇంట్లోకి వచ్చిన తరువాత నీతో మాట్లాడాలి. ఆయన నేరుగా మాట్లాడలేడు, ఒక దైవ సేవకుని ద్వారా మాట్లాడాడు. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. దైవ సేవకుడు మాట్లాడుతున్నప్పుడు నీ ప్రక్కనున్న ఆత్మ, నీవు నేర్చుకో, నీవు నేర్చుకో, నీవు నేర్చుకో అని నీకు ప్రేరేపణ కలిగించాది. ప్రభా నేను నేర్చుకుంటాను అన్నప్పుడు ఎన్నో పనులు నీకు చూపెట్టాది. ఆ పనులన్నీ చెయ్యి. తర్వాత దేవుని ఆత్మ నీతో పాటు ఉండి ఎదగకపోవటానికి కారణాలు చెప్తాది. నీ లోపల ఉన్న శరీర క్రియలను బట్టి ఎదగలేదు నీవు. నన్ను ఆహ్వానించు, నీలోకి నేను వస్తాను. శరీర క్రియలన్నీ చంపేస్తాను. నేను ఒక్కడే మిగులుతా. మీరు ఆత్మానుసారులవుతారు, ఆత్మచేత నడిపించబడతారు. మీరు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేటప్పుడు గతంలో జరిగిన సమాచారాలన్నీ మరిచిపో. ఎన్ని నష్టాలు కలిగాయో, కష్టాలు కలిగాయో, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలో, అన్నీ మరిచిపో. కొత్త విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నూతన క్రియని నేను ఇప్పుడే చేయబోతున్నా. అది ఇప్పుడే మొలుస్తుంది, అది ఇప్పుడే మొలుస్తుంది, అది ఇప్పుడే మొలుస్తుందని ప్రభులు వారు సెలవిచ్చారు. ప్రభువుని అడగండి. గతంలో జరిగినవి దయచేసి జ్ఞాపకం చేసుకోవద్దు. నీతో ఉన్నవాడు నీ ప్రభువు, నీ కొరకు ప్రాణం పెట్టిన వారు, నిన్ను పరలోకం దాకా నడిపించేవారు. ఆయన రోజు రోజు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. నాతోనే మాట్లాడావు ప్రభా, ఈ రోజున నాతోనే మాట్లాడావు స్వామి. ఎన్నో పర్యాలు మీరు మాట్లాడినా నేను దాన్ని గుర్తుంచుకోలేదు తండ్రి, క్షమించండి. ఈరోజు నాకు స్పష్టంగా అర్థమయ్యారు.
తండ్రి, నాతోనే మీరు మాట్లాడారు, దయచేసి నా పట్ల కార్యం జరిగించండి. నూతన క్రియ చేస్తానని మీరు సెలవిచ్చారు తండ్రి. ఇదిగో నా జీవితంలో ఈ కార్యము చేయండి అని ప్రభువు దగ్గర ఆ కార్యాన్ని పెట్టండి. ప్రభువు దగ్గర కార్యం పెట్టండి. ఇప్పుడే అది మొలచును. మీ దాసులు ఉన్నట్టు నీ వాక్కు నుంచి మీ దాసుల ద్వారా నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. మా పూర్వపు సంగతులు, మునుపటి కార్యాలు బహు దుఃఖం, బహు బాధాకరం. సరిగ్గా మా హృదయాన్ని, మా బ్రతుకును, మా స్థితిగతులను చూసి మీ దాసుల ద్వారా ఆదరణ పూరితమైన వాక్కును మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మీరు చెప్పారంటే ఇక అవును అంతే. మునుబడి సంగతులు ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనవద్దు. పూర్వకాలపు విషయాలను ఎన్నటికీ కూడా జ్ఞప్తికి తెచ్చుకోవద్దన్నారు. పూర్వకాలములో మా అప్పులున్నాయి, మునుపటి దినాలలో ప్రభా వ్యాధులున్నాయి, భక్తిహీనత ఉన్నది, కలవరాలు ఉన్నాయి, ఓటములున్నాయి, పోగొట్టుకున్న స్థితులున్నాయి. వాటన్నిటిని ఇక్కడే మేము మరిచిపోయాం. మీరన్నారు ఇప్పుడే మొలుచును కాక. మేము నమ్ముతున్నాం. ఆరోగ్యాన్ని మీరు మొలిపించారు, థ్యాంక్ యూ. అనారోగ్యం ఉన్న శరీరముల ఆరోగ్యాన్ని మీరు మొలిపించారు, మీకు వందనాలు. అప్పులతో, ఆర్థిక సమస్యలతో వచ్చిన కుటుంబాల్లో సమృద్ధి అనే మొలకను మొలిపించినందుకు స్తోత్రం. భక్తిహీనత కలిగిన కుటుంబాలలో భక్తిని, విశ్వాసాన్ని, ప్రార్థనను, పరిశుద్ధతను, అభిషేకం అనే మొలకను మొలిపించినందుకు స్తోత్రమయ్యా. గర్భఫలమే లేక వివాహమై ఎన్నో సంవత్సరాలు అవుతున్నా గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డలు మీరు చూశారయ్యా. అదిగో ఈ ప్రార్థనలోనే, ఇదే మందిరములో ఎవరెవరు గర్భము లేక వచ్చి ఉండి ఉన్నారో, ప్రార్థనల నడుమ, ఆరాధన నడుమ, నీ వాక్కు నడుమ కవల పిల్లలు కలుగునట్లే వారి గర్భమందు సంతానపు మొలకను మొలిపించినందుకు మీకు స్తోత్రం. ఎవరెవరు ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు, అయ్యా మా కుటుంబాల్లో ప్రేమ లేదు, నా భర్తకు నాకు మధ్యలో సమాధానం, ప్రేమ, ఆప్యాయత, మమకారం లేదు, వారి ఇరువురు ఏక శరీరమై ఉందురు అని చెప్పబడిన వాక్యం, వారి ఇరువురు కూడా ఒకరికి ఒకరు అన్న చెప్పబడిన అనుభవాలకు దూరమై వచ్చా. అయితే ఇక ఎన్నటికీ విడిపోకుండా వారి ఇరువురు ఏక శరీరమై ఉందురు, ఒకరికి ఒకరు సాటి అయిన సహాయముగా నిలిచి ఉంటారని మీరు చెప్పిన ఆ మొలక అనేక కుటుంబాలు మీరు మొలిపించినందుకు మీకు స్తోత్రం. ఇక్కడే సేవకులు అనేటువంటి తరాన్ని మొలిపించారు, వందన. ప్రతిష్ఠించబడిన సేవక తరాన్ని ఇక్కడ మొలిపించారు, వందన. ఈ సమూహంలో నుండే మండుచు ప్రకాశించే దీపాల వలె మెల్కిసెదెకు క్రమము చొప్పున రోషముతో సేవ చేసే సేవకుల తరాన్ని మొలిపించినందుకును, ఇంజనీర్లను, డాక్టర్లను, అధికారులను, కలెక్టర్లను, అధిపతులను మొలిపించినందుకును, అధికారులను మీరు మొలిపించినందుకు మీకే స్తుతి కలుగునుగాక. ఇది మీరు చేసిన నూతన కార్యం. నీవు కార్యం చేయగా తెప్పగలిగిన వాడెవడు? చాపబడిన బాహువు నీదే, అడ్డుగా నిలపగలిగిన వాడెవడు? మీ కార్యాలు సమృద్ధిగా, ధారాళముగా ఈ బిడ్డల జీవితంలో, వీరి కుటుంబంలో తరతరాలలో జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. ఎందుకంటే మీరు మరిచిపోమన్నారు పాతవి, జ్ఞప్తికి తెచ్చుకోవద్దన్నారు పూర్వకాలపు సంగతులు. అవి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఇప్పుడంతా క్రొత్తదనం. థ్యాంక్ యూ.
ఇప్పుడంతా క్రొత్తదనం. మన జీవితంలో దేవుడు కార్యం చేశాడు. తల్లి, సహోదరుడా, సహోదరి, ఈ మందిరాన్ని క్రొత్తగా మొలిచిన మొలకగా ప్రభు నిలవబెట్టాడు. నూతన కార్యాలు జరిగించే స్థలముగా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు యేసుక్రీస్తు నామములు స్థాపించాడు ఆయన. జరిగింది అంతే, జరిగింది అంతే. చెప్పినవాడు మానవుడు కాదు, సాక్షాత్తు ప్రభువే. ఆయన మాట ఇచ్చి నెరవేర్చక ఉండునా, మాట ఇచ్చి స్థాపింపక ఉండునా, నేను నమ్ముతున్నాను. సేవకులు మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క మాటను పట్టుకుని నేను దాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయాసపడ్డాను దేవుని సన్నిధిలో. నాకు ఇది కావాలి, నేను ఇలా ఉండాలి. నా మనస్సును దేవుడు మార్చేశాడు. నేను మరలా పాత కార్యాలు ఎట్లా చేస్తానని అయ్యగారు రాజశేఖర అయ్య గారి ద్వారా ఆ మాట అన్నప్పుడు నేను ప్రభువును కోరుకున్నాను. నా పాత రోత జీవితం, పాత అలవాట్లు పూర్తిగా మర్చిపోయి నాకెన్నడూ రాకుండా, నేను ఎన్నడూ చేయలేనంతగా నాకు నా జీవితంలో కార్యం జరగాలని నేను నమ్ముతున్నా. నా కార్యం నా జీవితంలో జరిగింది ఇకనంతే. దేవుడు ఒక అలవాటు మనకు నేర్పిన తర్వాత దాన్ని ఎప్పటికీ మనం మర్చిపోలేం. దేవుడే మనకు ఎన్నో ఆత్మ సంబంధమైన అలవాట్లను మనకు నేర్పాడు. ఈ స్థలమంతా పరిశుద్ధత, ప్రార్థన, పరిచర్య, సహవాసము, విశ్వాసము, దీనత్వము, ప్రేమ, క్షమాపణ, దయాళుత్వము, ఆత్మ ఫలాలు, వెలుగు ఫలాలు, నీతి ఫలాలు, మారు మనస్సుకు తగిన ఫలాలు మనకు నేర్పాడు. వాటన్నిటిలో నూరంతలుగా ఫలించదుముగాక. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం. మహిమకరంగా జరిగించారు. ప్రారంభంలోనే ఎందుకు ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలు మీరు ఏర్పాటు చేశారో మీ ఉద్దేశాన్ని బయలుపరిచినందుకు మీకు స్తుతి కలుగునుగాక. ఎంత గొప్ప మాట, ఎవరు అనలేని మాట, అనడానికి కూడా ధైర్యము చాలని మాట. ఎవరు చేయలేరు కనుకనే ఆ మాట అనకూడదని ప్రభువా ఎవరు చెప్పలేరు. నువ్వు దేవుడు గనక నువ్వు అనేసావు. పాత సంగతులు మర్చిపో, పూర్వకాలపు సంగతులు జ్ఞాపకం తెచ్చుకోవద్దిక. నువ్వు దేవుడవు గనక, నువ్వు దేవుడవు, నీ మాట సత్యం, అది జరిగి తీరింది ఇకనంతే. ఆమేన్. ఇక నుంచి నూతనత్వం, క్రొత్త మొలక, క్రొత్త పంట, పచ్చదనం, సువాసన, ఫలములు, విస్తరణ, దీవెన, సంతోషం, సంపద గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా రిపా షకర్రబల తురకర్రబల జరిగించినందుకు మీకు స్తోత్రం. మాతో నీవు ఉన్నావు, మాలో నీవు నిత్యము ఉండాలి. ఈ ఇంటిలో మేమందరం ఉన్నాం, ఈ ఇంటిలో మేమందరం ఉన్నాం. అసలు సిసలైన ఆ ఇంటిలో మేమందరం ఉండాలి. మమ్మల్ని ఇంకను సిద్ధపరచండి, మాట్లాడండి, ప్రార్థన ద్వారా బలపరచండి. ఇక్కడికి వచ్చిన ఏ వ్యక్తి వచ్చిన పూర్వస్థితిలో వెళ్ళనుగాక వెళ్ళకూడదు. క్రొత్త ధనముతో నీవలే నిన్ను పోలి బయలుదేరినట్లుగా సహాయం చేయండి. వాక్యం అందించిన మీ దాసులు, మా ఆత్మీయ నాయకులను బట్టి స్తోత్రం. ఇంకను పవిత్రపరచుదురుగాక, పరిశుద్ధపరచుదురుగాక, శుద్ధీకరించుదురుగాక. దేవా, సర్వ సంపూర్ణులుగా, సంపూర్ణ సిద్ధి కలిగిన వారిగా నీ సన్నిధిలో ఉందురుగాక. తర్వాత సెషన్, ఈవినింగ్ సెషన్ పండగలాగా జరిగించండి ప్రభు. ఇది పరలోకపు గవిని, పరలోకపు స్థానం, పరలోకపు మహిమా సింహాసనం. యెరూషలేము ఇదే, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము ఇదే, ఇదే పరదేశు. నీకు మహిమ కలుగునుగాక. సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నా, క్రొత్త మొలకగా మమ్మల్ని నిలవబెట్టి పంటను అనుగ్రహిస్తూ ఆనందముతో ఊరేగిస్తూ ఉన్నా, నూతన కార్యము నిత్యము చేస్తూ ఉన్నా యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.